ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనం ధ్యానం చేస్తున్నటువంటి రీతిలో దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి ఈరోజు మరొక విషయాన్ని మనందరం కూడా ధ్యానం చేయబోతా ఉన్నాము. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారమునై యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. పౌలు ఈ రీతిగా చెప్తా ఉన్నాడు, నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన వారమై అని చెప్తాను. సో ఆ నిర్మలమైనటువంటి ఆ ఉదకము, నిర్మలమైనటువంటి ఆ నీళ్లు మరేదో కాదు, దేవుని వాక్యం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్యూర్ లివింగ్ వాటర్. నిర్మలమైనటువంటి తర్వాత జీవము కలిగినటువంటి నీళ్ళు. మనం ఎప్పుడైతే మన ఆ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తామో మన శరీరాలు కల్మషము తోచకుండానట్లు, మన హృదయం, మన శరీరము సమస్తము పరిశుద్ధపరచబడతాయి, శుభ్రం చేయబడతాయి. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాల్లో యేసు ప్రభు అక్కడ ఈ రీతిగా చెప్తా ఉన్నాడు, ఎవరైతే దప్పిగొని ఉన్నారో వాళ్ళు నా యొద్దకు రావాలి, నా యందు విశ్వాసం ఉంచేవాడు వాని కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరునని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ జీవజల నదులు మరేవో కాదు, దేవుని వాక్యము. అక్కడ ఆయన పొందబోవు ఆత్మను గురించి ఆ విషయాన్ని చెప్పినట్టుగా ఆ 8వ వచనంలో 39వ వచనంలో మనం చూస్తాము. నేను ఆల్రెడీ ముందు వాక్యాల్లో చెప్పాను, వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే పరిశుద్ధాత్ముడు, వాక్యం అంటే జీవము, వాక్యం అంటే జీవ నది. ఆ వాక్యాన్ని మనం ఎంతగా మన లోపలికి మనం తీసుకుంటామో మనం పరిశుద్ధపరచబడతాము, పవిత్రపరచబడతాము, శుభ్రం చేయబడతాము. మన లోపటి నుంచి ఆ జీవజల నదులు బయటికి విడుదల చేయబడతాయి. విడుదల చేయబడమే కాదు, అనేక మంది ఆ జీవజల నదుల ద్వారా వాళ్ళు కూడా పరిశుద్ధపరచబడతారు, వాళ్ళు కూడా జీవింప చేయబడతారని నేను తెలియచేస్తా ఉన్నాను. ఆ జీవజల నది, ఆ జీవజలము కలిగినటువంటి ఉదకము, నిర్మలమైనటువంటి ఉదకము మరేదో కాదు, మనందరి చేతుల్లో, మనందరికీ ఎంతో ప్రేమగా అనేక మంది భక్తులు ద్వారా దేవుడు వారిని వాడుకుని మనందరి చేతుల్లోనికి తీసుకుని వచ్చినటువంటి ఆయన వాక్యమే. ఆయన వాక్యాన్ని మనం మహిమపరుద్దాం, ఆయన వాక్యాన్ని మనం గౌరవిద్దాం, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిద్దాం, ప్రతిరోజు ధ్యానిద్దాం. మన యొక్క శరీరాన్ని మనం శుభ్రపరచుకుందాం, మన హృదయాలను కల్మషం నుంచి కాచుకున్నట్లు, కల్మషం అంటకున్నట్లు మనం శుభ్రం చేసుకుందాం. అనేక మందికి మనం దీవెనకరంగా మారుదాం. దేవుడు అలాంటి కృపలో మనందరం దీవెని ఆశీర్వదించుగాక. ఆమేన్.